తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనక. ఇప్పుడు మనం ఎవరో నశించిపోతున్నాం. ఎలా నశించిపోతున్నాం? అపరాధముల చేతను, పాపముల చేతను మనం నశించిపోతున్నాం. నశించిపోతున్నప్పుడు బ్రతకడానికి ప్రయత్నించాలా లేదా? బ్రతకాలంటే మనం నిజాన్ని వినాలి. అవునట్రా కదా? నిజాన్ని వినాలి. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక. వాస్తవానికి అదే కదండి. నశించుచున్న వారు తమ రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వాని రాక. ఏ రాక? ఇందాక ఒక ఆత్మ వచ్చి వీళ్ళందరి నోటంటే ఏం చెప్పించింది? అలాంటిదోటి ఉందంట. వాని రాక అబద్ధ విషయమైన సమస్త మోసముతోను, ఏమంటే తర్వాత సమస్త బలముతోను, నానా విధమైన సూచక్రియలతోను, మహత్కార్యములతోను, అదిగో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, అదిగో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత వారు సత్యమును నమ్మక, మేకాయ మాట నమ్మరా? వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటికే, శిక్ష పొందడానికే అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని ఇంకా అబద్ధాన్ని నమ్మేటట్టు విడిచిపెట్టేశాడట. కనుక ఈ ప్రపంచాన్ని ఏం మోసం చేస్తుంది? అబద్ధ మోసం చేయు శక్తి.